సర్వేపల్లి డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ గుడ్లూరు వారిపాలెం నీటి సంఘం అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా కను बोला एग्रीकल्चर विलेज एग्रीकल्चर విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇవన్నీ తీసుకొని వచ్చి ప్రతి ఊర్లో వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ఈ ఫార్మ్స్ ఫిల్అప్ చేసి ఇచ్చేస్తారు. మనం కొందరి పేర్లు సెలబ్రేట్గా రాస్తున్నాము. వలిపి మునిస్వామి, వి మహేంద్ర ఈదగారి, చూడండి ఎన్ని జరిగినాయి? ఒక్క ఊరు పదలకూరు మండలంలో 120 ఎకరాలు, ఒక పెద్ద మనిషి, ఒక పోలీస్ ఆఫీసర్, ఆకృతి గ్రామంలో 120 ఎకరాలు, ఒక మరుపూరులో 57 ఎకరాలు, ఒక సూరాయపాలెంలో 36 ఎకరాలు, ఒక కొమ్మరపూడిలో 19.3 ఎకరాలు, రామదాస్ కండ్రిలో 57 ఎకరాలు. ఇవన్నీ పేదల ప్రజల సొత్తు మొత్తం తీసేసుకున్నారు. అందుకని నేనేమంటానంటే, ఏ ఒక్క చిన్న రైతు కూడా అన్యాయం జరిగితే అలా వైసీపీ కూడా కావచ్చు, మనకు అనవసరం. రైతు అంటే రైతే, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది, నా మీద ఉంది అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఇప్పుడు సొసైటీ అధ్యక్షులు వాళ్ళు మొత్తం 7 సొసైటీలు కదా, 7 సొసైటీలు, పిఎస్సి 7 సొసైటీలు. సొసైటీ సింగిల్ విండో అధ్యక్షులు కూడా దాంట్లో 3 సభ్యులు ఉంటారు, ప్రెసిడెంట్లు కూడా కలిపి. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతులకు రుణాలు ఇప్పించడం కానీ, స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, షార్ట్ టైమ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్స్, లాంగ్ టర్మ్ లోన్స్ అవి ఇప్పించడం కానీ, వాళ్ళ పంట పండిన తర్వాత ప్రొక్యూర్మెంట్ అప్పుడు ఈ నీటి సంఘాల రైతులు, పిఎస్సిస్ ప్రెసిడెంట్స్, మండల కమిటీలు అందరూ యాక్టివ్ రోల్ ప్లే చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ వెంకటాచల మండలం రైతులకి యూరియా బస్తాలు, ఒక రైతుకి 3 యూరియా బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విఏఏల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే 3 బస్తాలు ఇవ్వటం, ఒక పట్టాలంటే కాదు, సిజేఎఫ్, డికేటి, అసైన్మెంట్ భూములు, అనాధీనము, ఒక్క నిమిషం సార్, అసైన్మెంట్ భూములు, అనాధీనం, ఈవెన్ చెరువు కింద వేసినట్టు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎకరాకి 3 బస్తాలు, అంతకంటే ఎక్కువ వాడకూడదు, ఆరోగ్యకరమైన పంట చేతికి రాదు అని సైంటిస్టులు చెప్పిన విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని దానికి పరిమితం కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యవసాయ పనిముట్లు యాంత్రీకరణలో మనం సర్వేపల్లి నియోజకవర్గానికి ఇప్పటికీ 2,42,9,993 రూపాయలు పరికరాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 1,35,59,000 గవర్నమెంట్ సబ్సిడీ, 1,35,00,000 సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 297 మంది రైతులు లబ్ధిదారులు. ఒక వెంకటాచలం మండలంకి 23,65,000. ఈ విధంగా మళ్ళీ తిరిగి ఆ పూర్వం బిఫోర్ 2014-19 మధ్య పనిముట్లు వ్యవసాయ యాంత్రీకరణ ఎట్లా జరిగిందో అట్లా మొదలైంది. ఇప్పుడు దాంట్లో
13 డ్రోన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి ఇంచుమించు 9,80,000. దాంట్లో 80% సబ్సిడీ, ఇంచుమించు 8 లక్షలు ఒక్కొక్క డ్రోన్కి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి. మేము ఫస్ట్ క్రాప్ విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా రాజీ పడే ప్రసక్తి ఉండదు. మేము గవర్నమెంట్లో మాట్లాడుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి తెస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైతుల విషయంలో మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అంతకుముందు కానీ 14-19 కానీ ఇప్పుడు కానీ మేము చేసినట్టు రైతుల విషయాల్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వైసీపీ చేయలేదు. నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు 2 ఏళ్ళు అన్నీ రికార్డు చేశాము. మెకనైజేషన్ కానీ లేకపోతే డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ కానీ ఇవన్నీ ఇండియాలో టాప్లో నిలిచాం. లాస్ట్ 5 years ఘోరంగా జరిగిపోయింది. ఒక్క రైతు రథాలు రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటే 23,500 రైతు రథాలు ఇచ్చాం. 23,500 అదొక చరిత్ర. మెకనైజేషన్ ఒక్క సంవత్సరంలో 650 కోట్లు ఖర్చు పెట్టాం, అదొక రికార్డు. అట్నే డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్లో 2017-18 నంబర్ 1గా నిలబడ్డాం. దేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. వీ స్టూడ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. అందుకని ఏంటంటే లాస్ట్ 5 years రైతుల్ని నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు గాడిన పడింది వ్యవసాయ శాఖ అని చెప్పేసి తెలియజేసుకున్నాను. రైతుల విషయంలో ఏ సమస్య ఉన్నా పరిష్కారానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. కార్డులు అందరికీ ఇస్తాము, వైసీపీ రైతులకు ఇస్తాము. ఆయన తోడేరు రెడ్డి గారు కన్నా సేద్యం చేస్తుంటే ఆయనకు కూడా ఇచ్చేస్తాము, ఏం ఇబ్బందిలే. అయితే ఊళ్ళోళ్ళ పొలాలకి మాత్రం అడగొద్దని చెప్తుండా. ఆయన సొంత పొలాలకి అడిగి తీసుకోండి. యూరియా కట్టల స్లిప్పులు వాళ్ళ పొలాలు ఏడు పొలాలకి కాకుండా మీ సొంత పొలాలకి తీసుకోమని చెప్పి వైసీపీ నాయకులు తెలియజేస్తారు.